కాత్యాయని సమేత యాజ్ఞవల్క్యుడి సార్వభౌముల యొక్క కళ్యాణం ఇప్పుడు జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారని, వీరికి ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. ఆ కుమారుల పేర్లు చంద్రకాంత, మహామేఘ, విజయ అనేటువంటి వారు ముగ్గురు కుమారులు ఉన్నారు. మరి ఈయనకి శాకల్యుడు అనేటువంటి వైశంపాయన మహర్షి అంటాం. మనం వైశంపాయన ఉవాచ అంటాం. ఏంటో విష్ణు సహస్రనామంలో వస్తాము, తర్వాత భారతంలో అన్నింటిలో కూడా వైశంపాయన ఉవాచ అంటాం భాగవతంలో. ఆ వైశంపాయనుడు ఒకరి పేరు శాకల్యుడు. ఈయనకి మేనమామ గారు అవుతారండి. మాతలుడు అంటే మేనమామ గారు. తర్వాత ఈయనకి గురువు గారు వ్యాస మహర్షి. తర్వాత ఆయన గురువు వ్యాస మహర్షి. తర్వాత శుక్ల యజుర్వేదానికి గురువు గారు సూర్యనారాయణ స్వామి వారు వీరి యొక్క గురువు గారు. తర్వాత ఈయనతో పాటు సహపాఠి అంటే ఎవరంటే ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు వీరు ఇద్దరు కూడా సూర్యనారాయణ స్వామి వారి దగ్గర గురువుగా భావించి విద్యాభ్యాసం చేశారు. వీరు మరి ఇందాక చెప్పినట్టుగా వీరి యొక్క గాయత్రి ఉంటుంది. ఓం యోగీశ్వరాయ విద్మహే యాజ్ఞవల్క్యాయ ధీమహి తన్నో శుక్ల ప్రచోదయాత్ అనేటువంటిది యాజ్ఞవల్క గాయత్రిని మన ఆయన మనకి చదువురాని వాడు కూడా మంచి మాటగారి బృహస్పతి సమానుడు అవుతాడట. మహామూర్ఖుడైనా తెలివి తక్కువ వాడైనా ఒక సంవత్సర కాలం నియమంతో పఠిస్తే గొప్ప పండితుడు మేధావి కవి అవుతారు. అందుచేత అందరూ కూడా ఈ యాజ్ఞవల్క మహానికి సంబంధించినటువంటి చదువుకోమని కోరుకుంటూ అమ్మా అందరూ కూడా కొద్దిగా మౌనంగా ఉండండి, వినండమ్మా. ఎందుకంటే మీకు ఇక్కడ చెప్పేటువంటి విషయాలు మీకు ఎక్కడా దొరకవు. ఈ రోజున మన యాజ్ఞవల్క్య విష్ణు సార్వభౌముల యొక్క కళ్యాణం సందర్భంగా మన ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి విషయాలు మీకు బయట కావాలంటే దొరకవు. అందుచేత అందరూ కూడా వినండి. కాన్మసాఖీలకు, పెద్దలకు, విష్ణులకు నమస్కరించు. ఓ మహర్షి యాజ్ఞవల్క్య, నీవు కారణ జన్ముడు, లోక కళ్యాణార్థము భూమిపై అవతరించిన దేవదేవుడు. చతుర్వేదములను అభ్యసించి కారణాంతరముల వలన వైశంపాయన మధ్య అభ్యసించినటువంటి యజుర్వేదములను వదిలి సూర్య భగవాన్ని ఉపాసించి ఆయన అనుగ్రహంతో శుక్ల యజుర్వేదమును పొంది నక్షత్రము వలె ప్రకాశించు విప్రకణముల మధ్య జ్యోతి స్వరూపుడమై ఆది అంతము లేని బ్రహ్మదేవుడు కలిసి దేవలుడు, బ్రహ్మణుడు, దేవతాగణములు జయజయధ్వనులేగా పృథ్వీలోక సార్వభౌముడై శ్రీ ఆంజనేయుడు సహపాఠి అయిన యాజ్ఞవల్క మహర్షి నాలోని లోభ, కామ, క్రోధ, మత మాసనము నహింపజేసి ఆరోగ్య అష్టైశ్వర్యములను ప్రసాదించి మమ్ము అనుగ్రహింపవచ్చిన దేవుడవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అందరూ కూడా వినండమ్మా. నిన్నే ఏమని స్తుతించునయ్యా, నేను స్తుతించే భాగ్యము నాకు అనుగ్రహించి నా తప్పిదములను మన్నించి మమ్ము ఆశీర్వదించమని వేడుకుంటున్నాము స్వామి. నీ విశేషములను బట్టి శరణ వేడుకుంటున్నాము. ఈ శరణాగతిని కనికరించి నిత్యానందంగా జీవించినట్లుగా అనుగ్రహింపు దేవ. ఇది ఇప్పుడు నేను చదవబోయేటువంటిది మన ప్రథమ శాఖీయుడు అయినటువంటి శ్రీ కట్టాలు సత్యనారాయణ గారు ఈ స్వామివారిని విష్ణు సార్వభౌముల గురించి రాసినటువంటి ఆ సుప్రభాతం, యాజ్ఞవల్క మహర్షి సుప్రభాతం అండి. దాంట్లోంచి కొన్ని పంక్తులు, కొన్ని పాదములు ఇప్పుడు మనం చదువుకుందాం. శ్రీమదాదిత్య శిష్యాయ లోక భట్టాభిషేకినే బ్రహ్మ విద్యా కారుణ్యాయ యాజ్ఞవల్క్యాయ తే నమః. ఆదిత్య కవి శ్రీమాన్ కట్టా సత్యనారాయణ శర్మ రచించిన యాజ్ఞవల్క సుప్రభాతం అనే కావ్యం నుండి కొంత భాగము మనం ఇప్పుడు మహా విష్ణు సంభూతులైన యాజ్ఞవల్క మహర్షి పాదపద్మాలను బట్టి శరణబోతున్నామండి. ఇందరి భావమును గ్రహించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. శ్రీనాథ దివ్య జనతాంశ మజ శ్రీ శోభే లోకై ప్రణోప మనోహర్దివ్యమూర్తే శ్రీకాంబుశేఖర జటాధర సన్నిధాత్మం సర్వాగమకటకర యజ్ఞమూర్తే సర్వావనీ జన చుట్టూరిత పుణ్యమూర్తే శ్రీ యాజ్ఞవల్క చరణే శరణం ప్రపద్యే.
कात्यायनी सरित पूजित पाद पद्मा मैत्रेयी सेवित पदाम्बुज सप्तडत्र गार्गी समेत बहुशिष्ट सुसेव्यमाना विज्ञान रोग सेविका सदा ग्रहणे ग्रहेश साकल्य गर्भ विरलीकृत पंडिताढ्या तत्प्राणदान महिमान्वित ब्रह्मतेज श्री याज्ञवल्क्य शरणो शरणं प्रपद्ये लक्ष्मीनाथ मौलि जलकासुत पाद पद्मा यज्ञेन जीव परिकल्पित सर्वदेनो संकोपदेशिक विमोचक ब्रह्मच श्री व्यास सेवेन विदिञ्च महत्वभासा श्री भास्करादित समस्त प्रदर्श श्री याज्ञवल्क्य शरणो शरणं प्रपद्ये शुक्लाम प्रचुरणादिक कीर्ति साधा संजीविनी वैतम प्रतिशेषयुक्तिं ब्रह्मातुजीवित पुनस्थितिकारकत्वे ज्ञानानियोग जलतेक्षण सत्यवाक्यं सर्वेषु विप्रण सभास्तरेषु चतुर्दिकल्लु सिद्धिभं रुचिधानुभोम सर्वेषु पूज्य प्रथमार्थ सुयोगयन्तं श्री याज्ञवल्क्य शरणो शरणं प्रपद्ये आद्यंत महिमान्वित ब्रह्मदेका संगीत गीत निगमान्वित सुप्रकाशा सर्वोत्तमाद्भुत सितार मधुप्रचार भायेन काम परिकल्पित कामधेनु विश्वम्भर प्रतिमधिष्ठ विशिष्ट विशेष कीर्तिं तत्कर्म कार्य गिरिकेश निमित्तबुद्धा कौतेय कर्दम सुभाव बोधकर्ते सुकर्म बोधकर्ते श्री याज्ञवल्क्य शरणो शरणं प्रपद्ये ఇటువంటి గొప్పదైనటువంటి యాజ్ఞవల్క్య మహర్షి యొక్క పాదపద్మములకు నమస్కారం చేసినటువంటి ఆ కీర్తించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, కొంతమంది భోజనం చేస్తున్నారు, లేని వాళ్ళు కబుర్లు భోజనం చేస్తున్నారు. ఎందుకు కలవకలో కలిశారు కదా, మరి కబుర్లు చెప్పుకోవాలి కదా. ఇక్కడ ఎంత మంచి విషయాలు చెప్పినా కూడా వినకుండా ఎవరి కాలంలో వాడుతున్నారు. కేవలం ఒకరు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు, వారిలో వీరు ఒకరు. వీరికి మీరు వీలైతే పెద్ద మనసు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఇటువంటి గొప్ప విషయాలు చెప్పేటప్పుడు వినడం